ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈ కోవిడ్-19కి సంబంధించి ఏదైతే లాక్డౌన్ పీరియడ్లో ఉందో ఇక్కడ మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు లాస్ట్ టైము మనకేంటంటే 5 days వెబినార్ మీద చాలా మంచి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు. దాదాపు ఒక్కో రోజు 1 hour ఇచ్చారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మినహా మిగతా అంతా ప్రోగ్రామ్ చాలా బాగా రన్ చేశారు. అయితే ఈ CLEPకి సంబంధించి ఏదైతే phase 2కి సంబంధించి ఇక్కడ కోవిడ్-19 బారిన మనం పడకుండా ఉండేదానికోసం ఎవరింట్లో వాళ్ళు ఉండి ఈ ట్రైనింగ్ తీసుకోవడానికోసం SCERT AP వాళ్ళు మళ్ళీ ఒక ట్రైనింగ్ త్రూ ద యూట్యూబ్ ఛానల్ ఇది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికోసం అని చెప్పి మనములను అభ్యాస అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోమడం చెప్పడం జరిగింది. ఇది వరకు మనం ఏదైతే డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ట్రైనింగ్ తీసుకునేటువంటి ఒకటి ఉన్నింది బోధ్ యాప్. ఆ బోధ్ యాప్ ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు. ఈ బోధ్ యాప్ అందరూ అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అభ్యాస అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ కూడా ఐడిగా మన యొక్క ఏదైతే ఎంప్లాయీ కోడ్ ఉంటుందో 7 అంకెలు ఇందులో ముందుండే 0 యాడ్ చేసుకోకూడదు. మిగిలినటువంటి పాస్వర్డ్ అందరికీ యాజ్ యూజువల్గా ఉండేది. దీనికోసం అని చెప్పి మనకు ఏదైతే మే 4వ తేదీ నుంచి 22వ తారీఖు వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ లైవ్ వెబినార్లో ఈ అభ్యాస యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకు ఇవ్వడం జరిగింది. మన చిన్న వీరభద్రుడు గారు మన ఏదైతే పాఠశాల కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నారో వారు ఈ యొక్క సర్కులర్ జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో ఇబ్బందులు కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ మన AMO గారు SRPలు DEO గారి పర్యవేక్షణలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి MEO గారికి కూడా పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. అంటే ఆ మండలంలో ఎవరైనా ఈ యొక్క యాప్ను వినియోగించుకోవడంలో ఎక్కడన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా లేకుంటే వాళ్లకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేటువంటిది. అదేవిధంగా ఈ యొక్క SRPలు ఎవరైతే DRPలు ఉన్నారో ఈ రీసోర్స్ పర్సన్స్ అంతా కలిపి ఆ మండలంలో టీచర్లు ఎవరైతే CLEP ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా మస్ట్ అండ్ షుడ్గా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. మిగిలినటువంటి వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్ కానీ కాంప్లెక్స్ HMలు కానీ మిగిలినటువంటి వాళ్ళు వాళ్లకు ఇష్టం ఉంటే వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ తీసుకోవచ్చు. కానీ CLEP ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క యూట్యూబ్ లెసన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ఈ CLEPకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయమని ఎవరికైతే ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లేవో వాళ్ళు ఏదో ఒక మార్గాన వాళ్ళ పిల్లల ద్వారా కానీ లేకుంటే ల్యాప్టాప్ల ద్వారా కానీ లేకుంటే ఫైబర్ నెట్ ఇళ్లల్లో ఉంటే ఆ టీవీలో కూడా ఈ యూట్యూబ్లో రావడం జరుగుతుంది. ఈ యాప్ అనేది ఈ ప్రతిరోజు 4వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఏ రోజు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి షెడ్యూల్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా మనకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వగలుగుతాను. మరి ఈ విధంగా మనం ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎలా లాగిన్ కావాలి ఏంటి మనం ఏ విధంగా ఈ యొక్క యాప్లో మనం కంటెంట్ను చదువుకోవచ్చు ఆ యాప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 4వ తారీఖు వచ్చేసి రీవిజిటింగ్ లెర్నింగ్ ఫ్రమ్ CLEP అడాప్టింగ్ టు ద చేంజ్ ఇన్ కరికులం. తర్వాత 5వ తారీఖు వాట్ మేక్స్ ఏ గుడ్ టీచర్స్ మోటివేషను. 6వ తేదీ ప్రిపేరింగ్ TLM ఫర్ క్లాస్ రూమ్ పిక్చర్ స్టోరీస్ అండ్ ట్రిగ్గర్స్ ఫర్ ఇంటరాక్షన్. ఇలా ప్రతి ఒక్క రోజు అంటే 4, 5, 6, 7, 8
9, 10వ తారీఖులు లేవు. తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17 లేవు. మళ్ళీ 18, 19 ఇలా 22వ తారీఖు వరకు 15 రోజులు ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది మనకు వెబినార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబినార్ ఏ లింకులో ఇస్తారో కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏపీఎస్సీఆర్టీ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ లైవ్ స్ట్రీమింగ్లో మొన్న కూడా నేను 5 days ఫాలో కావడం జరిగింది. ఈ 5 days కూడా దాదాపు దగ్గర ప్రతిసారి లైవ్లో దాదాపు 6,000 మంది ఇది వెబినార్ను వీక్షించడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి యాప్ అభ్యాస్ యాప్. ఈ అభ్యాస్ యాప్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన అభ్యాస ఏపీ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లర్నింగ్ యాప్ శిక్షాలోకం అనేటువంటిది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అలో అని ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజ్ అయితే ప్రిఫరబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ ఎంచుకోండి. నెక్స్ట్ కంటిన్యూ తర్వాత మన యొక్క క్యాడర్ హెచ్జిటీనా, ఎస్ఏనా, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎమా, ఎంఈఓనా, డిఈఓనా. అంటే హెచ్జిటి అని నేను ఇవ్వడం జరిగింది. అంటే కంటిన్యూ యాజ్ హెచ్జిటి. ఓకే, ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సింబల్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. డన్ అని ఇవ్వండి. నెక్స్ట్ సైన్ ఇన్ అనగానే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే వారి ఎంప్లాయీ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ స్మాల్ abc@123 ఇచ్చేసి నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టేటు ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిమందికి సైనింగ్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ యొక్క మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, లేకుంటే జిల్లాలో ఉండేటువంటి ఏఎంఓలు కానీ, లేదా మీ యొక్క ఎస్ఆర్పీలు ఎవరైతే ఉంటారో డిఆర్పీలు కానీ వాళ్ళను మనం ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మనకు ఈ యొక్క ప్రాబ్లంను రెక్టిఫై చేయగలరు. ఇలా లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్, మన యూజర్ ఐడి, మన మొబైల్ నెంబరు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది బోధులో చేసేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఐడితో లాగిన్ కాలేదు. అలా లాగిన్ కాకపోవడం వల్ల అక్కడ గెస్ట్ అని రావడం జరుగుతుంది. ఈ గెస్ట్ అని వచ్చినప్పుడు మనకు ఆ యొక్క క్రెడెన్షియల్ అంటే మనం ఏదైతే మనం చేస్తుంటామో మన హిస్టరీ అనేది ఏమీ ఉండదు. ఇలా చేసినప్పుడు మాత్రమే మన డేటా మనం ఏమేమి కోర్సులు చేశాము ఏంటి, ఈ కోర్సుకు సంబంధించి లాస్ట్లో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఈ యాప్లో లాగిన్ అయితేనే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇందులో మనకి ఏంటి ఉపయోగం అంటే మనకు లైబ్రరీ అని ఇవ్వడం జరిగింది. ఈ లైబ్రరీలో మనకు కావాల్సినటువంటి కంటెంట్ కానీ, మనకు కావాల్సినటువంటి వీడియోస్ కానీ, లేకుంటే పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ మనకు కంటెంట్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోర్సెస్, మనకు రకరకాల కోర్సెస్ ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 పైన, తర్వాత మిగిలినటువంటి పైన. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే మనం ఏదైనా ఇక్కడ మనకు కోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ కోర్సెస్ జనరల్ హెల్త్ అండ్ హైజీన్. ఇక్కడ మనం క్లిక్ ఇస్తేనే ఎన్రోల్ ఇన్ కోర్స్ అంటది. ఇలా నొక్కగానే నో బ్యాచెస్ అవైలబుల్ అంటే ఇందులో బ్యాచెస్ ఇంకా లేవు మనకు. తర్వాత కోవిడ్-19 సంబంధించి వీడియో 1, వీడియో 3, వీడియో 4 ఇలా ఉన్నాయి. అవేర్నెస్ వీడియో మనము
ఒక వీడియో ఫస్ట్ వీడియో అనుకోండి. ఇక్కడ కోర్సెస్ ఎన్రోల్ ఇన్, తర్వాత డౌన్లోడ్ అని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే స్టార్ట్ అంటే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ డౌన్లోడ్ మనకి ఏదైతే బోర్డులో ఎలా డౌన్లోడ్ అవుతుందో అలానే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత ప్లే ఫ్రమ్ డివైస్, ఇది మనకు తెలిసిందే, బోర్డులో కూడా సేమ్ ఇలానే రావడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు అనుష. నేను మీ టార్గెట్ ట్రస్ట్ విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్-19 గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా ఆ దగ్గర ప్రదేశాలలో మీరు శ్వాస తీసుకున్నప్పుడు మరియు వైరస్ చేత కలుషితమైన వస్తువులను మీరు తాకి ఆ చేతితోనే ఇలా మనకు ఈ వీడియోలన్నీ ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అభ్యాసాన్ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే యూట్యూబ్లో మనకు లింక్స్ రావడం జరుగుతుందో అవన్నీ మన ఎస్ఆర్పీలో మనకు వాట్సాప్లో ఇంతకుముందు బోర్డులో ఎలాగైతే చేస్తారో అలాగనే చేస్తారు. నెక్స్ట్ మనం ఈ అభ్యాస యాప్లో ఆ టెస్ట్లు కానీ ఆ ట్రైనింగ్స్ కానీ అన్నీ పొందవచ్చు.